గద్దర్ జయంత్యోత్సవం ప్రత్యేకతను తెలియపరుస్తూ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరుబాట పాదయాత్రతో తెలంగాణ మారుమూల పల్లెలు పాదయాత్ర చేశారు. తెలంగాణ గుండె చప్పుడు ఎల్కతుర్తి మండల కేంద్రంలో 2012లో జూన్ 26 బహిరంగ సభలో అందరితో కలిసి పాల్గొన్నారు. గద్దర్ నక్సలిజం సిద్ధాంతం కోసం, ప్రజల కోసం జీవించి బ్రతికి ప్రజల పక్షం రాజ్య హింసకు వ్యతిరేకంగా నక్సలిజాన్ని నమ్మి తన సర్వస్వం త్యాగం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతం బుద్ధిస్టుగా భారత రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షంగా తాను మరణించే వరకు పోరాడాడు. ప్రజాపోరులో ప్రజల పక్షం, ప్రజా జీవితం తాను తనకంటూ ఏమి ఆశించకుండా సమాజ బహుజన సమాజం కోసం నిర్విరామం కృషి చేశారు. దొరల పాలన తెలంగాణ రాష్ట్రంలో పోవాలని ప్రజల పక్షంగా పోరాడారు. అందరి ఎల్కతుర్తి మండల ప్రజల సమక్షంలో తెలంగాణ సాధనలో ప్రథమ కృషి చేసినటువంటి దానిలో భాగంగా మన ఎల్కతుర్తికి రావడం జరిగింది. ఎల్కతుర్తి ప్రతి వాళ్ళతో టచ్అప్లో ఏంటంటే కాలి నడకన ఊరు తిరిగి తెలంగాణ పోరాటంలో ప్రథముడు అని చెప్పి గర్వంగా కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాధనలో గద్దర్ ప్రముఖ పాత్ర, విప్లవ వాకేయకారుడిగా తీసుకున్నటువంటి అంబేద్కర్ సిద్ధాంతంతో, బౌద్ధవాదంతో ఏ ఓటైతే అద్దన్నాడో అదే రాజ్యాధికారంతో మనం బహుజనుల ఐక్యత కావాలని చెప్పి ప్రజల సమక్షంలో ప్రజల కోసం నిరంతరం త్యాగజీవిగా తన కుటుంబాన్ని పక్కకు పెట్టి నిరంతరం ప్రజల కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి గద్దర్ కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దీని లోపల ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మన కరీంనగర్ ఎంపీ గారైనటువంటి బండి సంజీవ్ పాను గుట్కాలు తినుకుంటా మద్యపానాలకు లోనై అసలు ఏం మాట్లాడుతాడు. ఒక ఎంపీ క్యాబినెట్ మినిస్టర్ కేంద్రం హోంమంత్రిగా ఉండి విచక్షణ జ్ఞానం లేనటువంటి, పరిజ్ఞానం లేని చిల్లర కూరగాళ్ళలాగా మాట్లాడుకుంటా అవహేళన చేస్తూ మీడియాలల్లో పత్రికలల్లో షో కావాలని చూస్తాడు. దాంట్లో ఈతం కాదు, పాసం కాదు. ఆయన త్యాగాన్ని కొలుసుకుంటే ఈరోజు మనం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఆయనకు అవార్డుల కోసము, సన్మానాల కోసము, ఆస్తుల కోసం చేసిన వ్యక్తి కాదు ఆయన. ఆయన మహోన్నతుడు. ఆయన త్యాగాన్ని కొనలేనిది. ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపాలన్నీ వెనుకకు తీసుకొని ఇచ్చిన ఏదైతే పద్మభూషణ్ వస్తాయని చెప్పి పద్మభూషణ్ల కోసమో, విభూషణ్ల కోసమో, పథకాల కోసం చేసే అటువంటి వ్యక్తి అసలే కాదు గద్దర్ అనే పర్సన్. కాబట్టి బండి సంజయ్ చేసిన వాక్యాలను వెనుకకు తీసుకోవాలి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.